హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్‌లో బ్రేక్ డౌన్ అనాలిసిస్ అనేది ఇవాళ నేను నేర్పిస్తున్నాను. మీరు ఇవాళ చెప్పే అనాలిసిస్ జాగ్రత్తగా వినండి. ఎందుకంటే లైవ్ మార్కెట్ 15 డేస్ ఇంటర్‌డే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్‌లో చాలా ఇంపార్టెంట్ బ్రేక్ డౌన్స్ అండ్ బ్రేక్‌ఔట్స్ అండ్ రీటెస్ట్ అండ్ రివర్సల్ లెవెల్స్. యెస్టర్‌డే నేను అనాలిసిస్ వీడియో అప్‌లోడ్ చేశాను మన యూట్యూబ్ ఛానెల్‌లో ఆన్ ఇంట్రాడే బ్రేక్‌ఔట్ లెవెల్స్. ఓకే. మీరు ఈ అనాలిసిస్ వీడియో చూడండి, సిక్స్త్ పార్ట్. అండ్ మీరిప్పుడు ఫ్రెష్‌గా నా యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ చూస్తున్నారంటే, మీకు లెర్నింగ్ కావాలి అంటే, లెర్నింగ్ నేర్చుకోవాలి అంటే, ఆల్రెడీ 5 పార్ట్స్‌లో నేను వీడియోస్ అప్‌లోడ్ చేశాను. ఇవన్నీ చూడండి. యెస్టర్‌డే సిక్స్త్ పార్ట్, ఇవాళొచ్చేసి సెవెంత్ పార్ట్ అనాలిసిస్. అండ్ డిస్క్రిప్షన్‌లో నేను ఈ 6 పార్ట్స్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఆఫ్టర్ లెర్నింగ్ దట్ వీడియోస్ వాచింగ్ మీరేం చేయండంటే, మన టెలిగ్రామ్ ఛానెల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరేం చేయాలి, డిస్క్రిప్షన్‌లోకెళ్ళి లింక్‌లో క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంటది. దాని లోపల నేను పిన్ చేసి పెట్టాను పీడీఎఫ్స్. ఈ 2 పీడీఎఫ్స్ అనేవి మీరు చూడండి. అండ్ దాని తర్వాత ఇంకా మీకు అర్థం కాకపోతే, ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఓపెనే ఉంది. కామెంట్ చేయొచ్చు మీరు. మీకేమైనా డౌట్ ఉంటే కూడా నేను క్లారిటీ కూడా ఇస్తాను. నా పర్సనల్ నంబర్ కింద కనిపిస్తుంది. మీకేమైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ రెండిట్లో మీరు నాకు మెసేజ్ అండ్ కాల్ చేయొచ్చండి. ఓకే. సీ, ఇప్పుడు నిన్న చెప్పిన దాంట్లో ఫస్ట్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ నేర్పించాను. ఇవాళొచ్చేసి ఇంట్రాడే 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ ఆన్ బ్రేక్‌డౌన్ లెవెల్స్. బ్రేక్‌డౌన్ అనేది 2 టైప్స్ ఉంటది. ఫస్ట్ క్యాండిల్‌ని బేస్ చేసుకుంటే. ఒకటొచ్చేసి ఇక్కడుంటది. ఓకే. బాడీ లెవెల్. సెకండ్ వచ్చేసి ఇక్కడుంటది. ఇక్కడ ఎలా ఉంటది అంటే, ఇఫ్ మార్కెట్ మీదికెళ్ళింది. ఇక్కడ రిజెక్ట్ కాలేదు కాబట్టి మార్కెట్ ఇక్కడికెళ్ళి ఫాల్ అయిపోతది. ఫస్ట్ బ్రేక్‌డౌన్ వచ్చేసి ఇది. సెకండ్ బ్రేక్‌డౌన్ వచ్చేసి రీటెస్ట్, రివర్సల్. ఓకే. ఈ 2 బ్రేక్‌డౌన్స్ ఉంటాయి. మార్కెట్‌లో ఒక్కొక్కసారి ఏమైతది అంటే, ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ అనేది కాదు, డైరెక్ట్ ఫాల్ అవుతుంటది. సో, ఇక్కడొచ్చేసి ఏమైతది అంటే, మార్కెట్ కావాలనే బయర్‌ని ఇక్కడ అట్రాక్ట్ చేస్తది. పుట్ బయర్స్ ఉంటారు గదా! వాళ్ళని ఇక్కడ అట్రాక్ట్ చేస్తది. దాని తర్వాత ఏమైతది అంటే, మార్కెట్ ఇక్కడికెళ్ళి రివర్స్ ఎళ్ళిపోతది. సో, ప్రాపర్‌గా ఫస్ట్ క్యాండిల్ లెవెల్ టచ్ అయ్యి రీటెస్ట్, రివర్సల్ అవుతేనే మార్కెట్‌లో ఫాల్ కంటిన్యూ అయితది అండి. అలా కాకుండా రీటెస్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ పాయింట్‌లో టచ్ కాలేదు అంటే, అక్కడ పుట్ ట్రాప్ అయితారు. కాల్ సైడ్ అనేవాళ్ళు ఇమ్మీడియేట్‌గా అట్రాక్ట్ అయ్యి మార్కెట్‌ని మీదికి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ అనాలిసిస్ అనేది మనము లైవ్‌లో చూద్దాం. ఓకే. బ్రేక్ డౌన్ అనాలిసిస్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ క్యాండిల్ బాడీ మార్క్, ఫస్ట్ క్యాండిల్ బాడీ మార్క్. ఓకే. కింద వచ్చేసింది రీటెస్ట్, రివర్సల్. ఇప్పుడు రీటెస్ట్, రివర్సల్ అవుతది గదా! సో, దాని పక్కన క్యాండిల్స్ ఉండకూడదు. లైక్ ప్రీవియస్ డే క్లోజింగ్, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో అనేది మార్కెట్‌లో పక్కన ఉండకూడదు. అలా ఉంది అనుకోండి, మార్కెట్ వచ్చేసి ఆ లెవెల్స్‌ది సపోర్ట్ పట్టుకుంటది. సో, పక్కన ఏం లెవెల్స్ లేకపోతే మార్కెట్ అనేది రీటెస్ట్, రివర్సల్ అవుతే మార్కెట్‌లో మనకు మోర్ థాన్ 400-600 పాయింట్స్ మార్కెట్‌లో దొరుకుతాయి. ఓకే. సో, ఇదొచ్చేసి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనము. ఫస్ట్ క్యాండిల్ హై మార్క్ చేసుకుందాము. ఫస్ట్ క్యాండిల్ లో మార్క్ చేసుకుందాము. ఓకే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రీటెస్ట్, రివర్సల్ కాలేదు కాబట్టి మీదికెళ్ళి రీటెస్ట్, రివర్సల్ అయింది. ఇప్పుడు రీటెస్ట్, రివర్సల్ కానీకే ఒక 2 క్యాండిల్స్ ఉంటాయి ఫర్ కన్ఫర్మేషన్. ఆ 2 క్యాండిల్స్ కన్ఫర్మేషన్ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ అనేది మీకిక్కడ గ్రీన్ ఫార్మ్ అయితది. దాని తర్వాత రెడ్ క్యాండిల్ అనేది పక్కన నుంచి రిజెక్ట్ అవుతది. కనిపించిందా? ఇలా విక్‌తో పాటు రిజెక్ట్ అవుతది. ఇలా రిజెక్ట్ అవుతే దీని మీనింగ్ ఏంటి అంటే, ఓపెన్ మీద అయింది కాబట్టి, క్లోజింగ్ కింద ఇచ్చింది కాబట్టి, ఇక్కడ మార్కెట్ అనేది టచ్ అయ్యి రీటెస్ట్, రివర్సల్ అవుతది. ఓకే. సో, ఇలా మనము చూసుకున్నట్టయితే మార్కెట్‌లో ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ క్యాండిలా, లో లెవెల్ మనం మార్క్ చేసుకున్నామా? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రీటెస్ట్, రివర్సల్. ఓకే. ఇలా మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు చూసుకోండి. ఫస్ట్ క్యాండిల్ అనేది కింది వరకు బ్రేక్ అయింది. ఓకే. ఇక్కడ రీటెస్ట్, రివర్సలే ఉంది. ఇక్కడ రీటెస్ట్, రివర్సలే ఉంది. ఇప్పుడు సపోజ్ చాలా సార్లు ఏమైతది అంటే, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ గాదు. రీటెస్ట్ కాదు, డైరెక్ట్ మార్కెట్‌లో బయింగ్ వచ్చేస్తది. డైరెక్ట్ బయింగ్ వస్తది. డైరెక్ట్ బయింగ్ ఎందుకొస్తది అంటే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, ఈ సాలిడ్ క్యాండిల్ అనేది ఇలా బ్రేక్ అయితది. ఇలా బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ రీటెస్ట్, రివర్సల్ కాదు. ఇక్కడికెళ్ళి డైరెక్ట్ బయింగ్ అయిపోతది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ లెవెల్స్ ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్యాండిలా,
సాలిడ్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందా ఇక్కడ? డైరెక్ట్ బయింగ్. ఓకే. అండ్ మీరిక్కడ చూసుకోండి. ఫస్ట్ క్యాండిల్ విక్‌తో పాటు మనం మార్క్ చేసుకుందాము. ఫాల్ అయింది, రీటెస్ట్ అయింది, రివర్సల్ అయింది. ఓకే. అండ్ ఫస్ట్ క్యాండిల్ సాలిడ్ ఎప్పుడైనా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది ఫస్ట్ క్యాండిల్ బాడీ లెవెల్ హై అండ్ బాడీ లెవెల్ లో. ఇప్పటిదాకా మనం చూసింది కింది లెవెల్ బ్రేక్ అయ్యి కిందనే రీటెస్ట్ రివర్సల్ అయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మార్కెట్‌లో ఫాల్ అయిన తర్వాత బాడీ లెవెల్. అంటే ఇప్పటిదాకా మీకు చెప్పాను గదా! మనకు కింద లెవెల్ అయినా రీటెస్ట్ రివర్సల్ ఇంపార్టెంటే. మీది లెవెల్ అయినా రీటెస్ట్ రివర్సల్ ఇంపార్టెంటే. సో, ఇలా స్టాక్ మార్కెట్‌లో మీరు ఎవ్రీ డే అనాలిసిస్ చూసుకున్నట్టయితే రీటెస్ట్ రివర్సల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకోండి. బాడీ లెవెల్ ఇక్కడ ఏం కావాలి మనకు? గ్రీన్ పక్కన రెడ్ కావాలి. అయిందా? కాలేదు. సాలిడ్ గ్రీన్ క్యాండిల్ లెవెల్‌తో క్లోజ్ అయింది గాబట్టే మార్కెట్‌లో ఇక్కడ డైరెక్ట్ బయింగ్ వచ్చేసింది. ఓకే. అండ్ ఇక్కడ మీరు జూడండి. ఇక్కడ లెవెల్, ఇక్కడొక లెవెల్. ఇక్కడ చూసేసి రీటెస్ట్, రివర్సల్. ఓకే. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ క్యాండిల్ రీటెస్ట్, రివర్సల్. అండ్ ఇక్కడ గూడా మీరు చూసుకున్నట్టయితే బాడీ లెవెల్, రీటెస్ట్, రివర్సల్. ఇలా నేను మార్కెట్‌లో మీకు అనాలిసిస్ ఇస్తే మీరేం చేయాలి అంటే రీసెట్ అనాలిసిస్ జూడకండి. 5 ఇయర్స్ బ్యాక్, 4 ఇయర్స్ బ్యాక్, 7 ఇయర్స్ బ్యాక్ అనాలిసిస్ జూడండి. నేనిప్పుడు ఇస్తున్న అనాలిసిసు 5 ఇయర్స్ బ్యాక్ గూడా ఇదే అనాలిసిస్ ఉందా అని మీరు వాచ్ చేయాలి. మీరు బ్యాక్ టెస్ట్ జేయాలి. అలా బ్యాక్ టెస్ట్ జేస్తేనే మీకు ప్రాక్టీస్ అనేది అయితది. ఎందుకంటే మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకైనా ఇదే అనాలిసిస్ మార్కెట్‌లో నడుస్తది. దీన్ని తప్పించి వేరే అనాలిసిస్ అని మార్కెట్‌లో లేదు. మీరు క్యాండిల్స్ పేర్లు జూసుకొని ఇంకా అది బేరిష్ ఇంగల్ఫింగ్, బుల్లిష్ ఇంగల్ఫింగ్, ఇది రివర్స్ హ్యామరు, ఇది డైరెక్ట్ హ్యామరు, ఇది ఇండిసిజన్ క్యాండిల్, అది మార్నింగ్ స్టార్, ఇది ఈవినింగ్ స్టార్ అలా మార్కెట్‌లో ఏముండవండి. అలా క్యాండిల్స్‌కి పేరు పెట్టుకుంటా పోతే ఆ పేర్లు మీరు లెక్క పెట్టాలంటేనే కోట్ల మీద 1,00,00,000 క్యాండిల్స్ మీద మార్కెట్‌లో ఉన్నాయి. డిఫరెంట్ ప్రైస్ వాల్యూస్‌తో. మీరు దాన్ని గుర్తుపట్టలేరు. సో, మీరేం చేయాలి సింపుల్‌గా ప్రీవియస్ అనాలిసిస్ జూసుకోవాలి. ప్రీవియస్ డే క్లోజింగ్ జూసుకోవాలి. ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ జూసుకోవాలి. ఇండైరెక్ట్ బ్రేకౌట్ జూసుకోవాలి. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ జూసుకోవాలి. ఇలా మీరు చూసుకుంటే మార్కెట్‌లో మీకు లెర్నింగ్ అనేది చాలా ఈజీ అయితది. ఇంకోటి డోంట్ యూజ్ ఎనీ ఇండికేటర్, ఆసిలేటర్. ఇండికేటర్ అండ్ ఆసిలేటర్ అనేది ఓన్లీ ఫర్ సపోర్ట్. మనం చేసే అనాలిసిస్‌కి అది మనకు సపోర్ట్ చేస్తుందా? అంతే. నాకు తెలిసి అయితే 100% అనాలిసిస్ అనేది క్యాండిల్ చార్ట్‌లోనే అయిపోతది. వితౌట్ ఎనీ ఆహ్, ఇండికేటర్ గూడా మనం మార్కెట్‌లో చాలా బాగా ప్రాఫిట్స్ తీయొచ్చు. అండ్ ఇవాళ ఇచ్చిన అనాలిసిస్ మీరు వెళ్ళండి, బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ ప్రీవియస్ అనాలిసిస్ 6 వీడియోస్ గూడా అప్‌లోడ్ చేశాను. మన ఛానెల్‌లో గూడా అవైలబుల్ ఉంది. మన యూట్యూబ్ ఛానెల్‌లో గూడా అవైలబుల్ ఉంది. టెలిగ్రామ్‌లో పీడీఎఫ్ అవైలబుల్ ఉంది. అన్నీ మీకు సౌకర్యంగా నేను బెట్టాను. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే మన వాట్సాప్ నంబర్ ఉంది. మన టెలిగ్రామ్ నంబర్ ఉంది. మీకేమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు. డోంట్ హెసిటేట్ టు కాల్. డైరెక్ట్ కాల్ చేయొచ్చు. నేను కాల్ పిక్ చేస్తాను. ఓ 2 టైమ్స్ పిక్ చేయకపోతే థర్డ్ టైమ్ అనేది నేనే కాల్ బ్యాక్ చేస్తాను. ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ పెట్టండి. నేను ఎవ్రీ టైమ్ రిప్లై ఇయ్యనీకి రెడీ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ అగర్ మీకు అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.